హాయ్! ఇది ఓటింగ్ అనాలిసిస్. అంటే నేను ఎపిసోడ్ పూర్తి అయినాక కొంచెం టైం అయితే ఉండిందిగా 10:30 అంటే 12 దాకా ఉండింది గదా! ఈ 12 దాకా ఓటింగ్ శాతం ఎలా పడింది అన్నదే ఇది. ఫస్ట్ ప్లేస్‌లో కళ్యాణ్‌కైతే ఓటింగ్ అయితే చాలా పడింది. కళ్యాణ్ ప్రభంజనం అయితే కళ్యాణ్‌ని చాలామంది అయితే ఇష్టపడుతున్నట్టున్నారు. ప్లస్ మన తెలుగువాడు, అది కూడా కాకుండా మన నార్మల్ పీపుల్ నుంచి పోయారు. ఒక ఆర్మీ అతను అని చెప్పేసి చాలామంది ఇష్టపడుతున్నారు. అది కూడా కాకుండా తను కామ్ అండ్ కంపోజ్‌గా ఉంటాడు. ఎప్పుడో గాని అయితే అరవడు. ఎప్పుడో గాని గొడవ పెట్టుకోడు. కామ్ అండ్ కంపోజ్‌గా ఉంటాడు. ఎలాగో తనూజకి పప్పెట్లాగా బిహేవ్ చేసినా కూడా తనూజ హ్యాపీనెస్సే కావాలనుకున్నా కూడా దాంట్లో కూడా అతను చూపించే ప్రేమ, తను చూపించే అభిమానం అయితే చాలా ఉంది. తనకి రెస్పెక్ట్ ఇచ్చే విధానం అయితే చాలా బాగుంది. అందుకని అందరూ కళ్యాణ్‌కైతే ఓటేస్తా ఉన్నారు. ఇక సెకండ్ ప్లేస్‌లో ఉన్నది తనూజ. తనూజకి కూడా బాగానే ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే తను ముద్దుగా మాట్లాడే విధానం కావచ్చు, తను బిహేవ్ చేసే విధానం కావచ్చు, తన స్ట్రాటజీ కావచ్చు, ఎలా అయినా సరే తనే ముందు ఉండాలా అన్న ఇదైతే కావచ్చు, ఆ అమ్మాయి అయితే సెకండ్ ప్లేస్‌లో అయితే ఉంది. ఇంకా ఖచ్చితంగా ఇంకా ఆ 2 మాత్రమే ఫస్ట్, సెకండ్ అయితే ఉన్నాయి. ఇక ఈ 3 డీమాన్ పవన్ గానీ, ఇమానియల్ గానీ, సంజన గారు గానీ ఇంచుమించు ఒకటేగా ఉన్నారు. అంటే వీళ్ళిద్దరు మాత్రం హైచ్‌లో ఉన్నారు. ఈ ముగ్గురు మాత్రము వాళ్ళ దరిదాపుల్లో కూడా అయితే ఎవరు లేరు. ఇంకా మూడో ప్లేస్‌లో ఇమ్మానియల్ ఉన్నాడు. ఇమ్మానియల్‌కి కూడా బాగానే ఓటింగ్ అయితే పడుతుంది. కానీ విన్నర్ రైస్‌లో అయితే లేడు. ఎందుకంటే నామినేషన్‌లోకి రాలేదు. నామినేషన్ అంటే భయము, అతి మంచితనం వల్ల వాళ్ళు నామినేషన్ లేకపోకుండా పోయాడు. ఎవరితోనైనా ఏదైనా మాట్లాడాలంటే దానికి వాళ్ళేమన్నా ఫీల్ అవుతారేమో అని చెప్పి చాలా భయపడతా ఉన్నారు. సో విన్నర్ రైస్ అయితే ఆయనకి పోయింది. ఇమానియల్ 3వ ప్లేస్‌లో ఉన్నాడు. 4వ ప్లేస్‌లో డీమాన్ పవన్ ఉన్నాడు. డీమాన్ పవన్ ఎంత క్యూట్‌గా మాట్లాడుతున్నారు బంగారం లాగా. నిన్న కూడా నీ ప్రైజ్ మనీని ఎవరికి ఇస్తావంటే మీ ఇద్దరము నార్మల్ పీపుల్ కదా, కామన్ పీపుల్ కదా, మీ ఇద్దరము సరిసగం పంచుకుంటా అనేది కానీ, అంత క్యూట్‌నెస్‌గా మాట్లాడడం కానీ, తర్వాత వచ్చి తను జోకులు వేసే విధానం కానీ చాలా బాగుంది. ఇప్పుడిప్పుడు ఆట స్టార్ట్ చేసినట్టుంది. మళ్ళీ నేను బిగ్ బాస్కి వస్తాను, ఈసారి వచ్చి ఖచ్చితంగా కప్పు కొడతాను అని చెప్పడం కానీ, డీమాన్ పవన్ చాలా ఓటింగ్ అయితే కూడా చాలా బాగుపడుతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా సంజన గారికి ఓటింగు. సంజన గారి కూడా సీజన్ 9 లెగిసింది అంటే మాత్రము సంజన గారే లేడీ టైగర్ అని చెప్పుకోవచ్చు. నేను బండని కూడా నీ చేతిలో నేను ఓడిపోయాను సంజన గారు, నువ్వు చాలా ఫైట్ ఇచ్చావని తన టాట ఏదైనా కానీ తననైతే మాత్రము అక్కడ లెవెల్లో పెట్టేశారు. చాలామంది అభిమానులు కూడా ఉన్నారు, చాలామంది అభిమానిస్తున్నారు కూడా. ఈమె అయితే లాస్ట్ ప్లేస్లో ఉంది. ఈ వారము ఎలిమినేషన్ కాదు, ఈ వారం ఎవరు విన్నర్ అవుతారో అంతా మీ చేతుల్లో ఉంది. మిస్డ్ కాల్స్ ఇంపార్టెంట్. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని విన్నర్గా చూడాలి అనుకుంటున్నాను అనుకుంటే వాళ్ళకి ఓటేసుకోండి. బాయ్.